హలో టు ఎవ్రీవన్. యూనిట్ 5లో సెకండ్ టాపిక్ వచ్చి గవర్నమెంట్ సపోర్ట్ టు ఎస్ఎస్ఐస్ డ్యూరింగ్ ప్లాన్ పీరియడ్స్. అంటే ప్రణాళిక కాలంలో చిన్న తరహా పరిశ్రమలకి ప్రభుత్వం ఏ విధంగా చేయూత ఇచ్చింది అనేది మనకి సెకండ్ కాన్సెప్ట్ అనమాట. ప్లాన్ పీరియడ్స్ అంటే 5-year ప్లాన్స్ ఉంటాయి కదా, పంచవర్ష ప్రణాళికలు ఉంటాం కదా. సో ఆ పీరియడ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది, అంటే బడ్జెట్లో ఎంత అమౌంట్ వాళ్ళకి అలాట్ చేస్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది అనేది మనం ఈ టాపిక్లో చూడొచ్చు అనమాట. ఇంట్రడక్షన్లో చూస్తే ద ఎంఎస్ఎంఈ సెక్టార్ కాంట్రిబ్యూట్స్ సిగ్నిఫికెంట్లీ టు మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. అంటే మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తుత్పత్తిలో, అలాగే ఉపాధి కల్పనలో, ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలే ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు అన్నమాట. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ the sector accounts for about 45% of the manufacturing output and 40% of total exports of the country. అంటే మన దేశం యొక్క మొత్తం ఉత్పత్తుల్లో 45% వరకు, అలాగే ఎక్స్పోర్ట్స్లో ఎగుమతుల్లో 40% వరకు ఈ ఎంఎస్ఎంఈ సంస్థలే సమకూరుస్తున్నాయని ఒక ఎస్టిమేషన్ అన్నమాట. ద సెక్టార్ is estimated to employ about 69 million persons in over 26 million units throughout the country. అంటే 26 మిలియన్ యూనిట్స్ నుండి వాళ్ళు తయారు చేసే యూనిట్ల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ యూనిట్స్లో 69 మిలియన్ పర్సన్స్ వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సెక్టార్ అనేది వాళ్ళకి ఉపాధి కల్పన కల్పించింది అనేది చెప్పుకోవచ్చు. There are over 6,000 products ranging from traditional to high-tech items which are being manufactured by MSME in the country. అంటే ఇవి సాంప్రదాయక వస్తువుల నుండి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వస్తువుల వరకు కూడా వీళ్ళు తయారు చేసే వస్తువులు 6,000కు మించి నెంబర్ ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పన కల్పిస్తూ, సో ఇన్కమ్ జనరేషన్లో వీళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఉందని ఎంతైనా చెప్పుకోవచ్చు అనమాట. కీపింగ్ దిస్ వ్యూ, అవర్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ లేయింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఎంఎస్ఎంఈ ఇన్ ఆల్ ద ప్లాన్ పీరియడ్స్. సో మొత్తం పంచవర్ష ప్రణాళికల్లో అన్నిటిలో కూడా భారత ప్రభుత్వం ఈ ఎంఎస్ఎంఈలకి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చింది. అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ద గవర్నమెంట్ సపోర్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డ్యూరింగ్ ప్లాన్ పీరియడ్స్. సో ఏ విధంగా అంటే అమౌంట్ ఎంతెంత ఖర్చు పెట్టింది అనేది మనం 1 by 1 చూడొచ్చు. ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951లో స్టార్ట్ అయింది, ఎండింగ్ వచ్చేసరికి 1956. In this plan period, rupees 48 crores, which constitute 47.8% of total plan expenditure or industry, was spent in small scale at the end of first plan period. సో మనం ఇక్కడ చూస్తే కనుక ప్రీవియస్లో ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో 48 crores-ని అలాట్ చేసింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి. దానిలో ఎంత ఖర్చు పెట్టింది అంటే 47.8% మొత్తం ఆ ప్రణాళిక వ్యయం అన్నమాట. ఆ 5 yearsలో ఖర్చు పెట్టిన పర్సంటేజు. అలాగే దీంట్లో భాగంగా ఫస్ట్ ప్లానింగ్లో ఒక 6 boards-ని ఎస్టాబ్లిష్ చేసింది. అవి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీస్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కవర్ చేసే ఆ బోర్డులు అనమాట. ఏంటి మనం చూస్తే 6 boards హ్యావ్ బీన్ కాన్స్టిట్యూట్ కవరింగ్ ద ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. దే ఆర్ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, అలాగే ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డ్, అంటే చేతి వృత్తులు అనమాట, చేతి వృత్తులకు సంబంధించి ఒక బోర్డు. అలాగే ఆల్ ఇండియా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బోర్డ్,
చిన్న తరహా పరిశ్రమలకి ఒక బోర్డు, అలాగే కాయిర్ బోర్డు అంటే పీచ్ పరిశ్రమకి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనమాట. సో ఈ 6 బోర్డ్స్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. దీని కింద వర్క్ చేసే ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ 6 బోర్డ్స్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్. ఈ సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసరికి మనకి 1956లో స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ వచ్చేసరికి 1961. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కార్వ్ కమిటీ అంటే కార్వ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా చేసుకుని ఎంత అమౌంట్ అలాట్ చేయాలనేది చెప్పడం జరిగిందనమాట. ది సెకండ్ 5-year ప్లాన్ ఫోకస్డ్ ఆన్ డిస్పర్సల్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు ఇంకా విస్తరించాలి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. The total outlay is 187 crores, which constitute 18.7% of total planned expenditure on industry was spent in small sector. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో 187 క్రోర్స్ని అలాట్ చేయడం జరిగింది. దీనిలో 18.7%ని ఆ ప్రణాళిక వ్యయం కింద ఖర్చు పెట్టడం అనేది జరిగింది. మేజర్గా 60 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ బేసిక్ అమెనిటీస్ అంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇచ్చిందనమాట. లైక్ వాటర్, పవర్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ 5-year ప్లాన్. థర్డ్ 5-year ప్లాన్కి వచ్చేసరికి మనకి 1966లో స్టార్ట్ అవుతుంది. దిస్ ప్లాన్ పీరియడ్ స్ట్రెస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కవరేజ్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఇంకా ఎక్కువగా విస్తరించాలన్న ఎయిమ్తో ఈ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. యాజ్ అగైనెస్ట్ ఏ టోటల్ అవుట్లే ఆఫ్ రూపీస్ 264 crores ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో దీంట్లో ఏంటంటే 264 crores ఫండ్స్ని రిలీజ్ చేసింది. దేనికోసం అంటే స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలన్నింటినీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ని అలాట్ చేసింది. కానీ ఓన్లీ 241 crores వర్ యాక్చువల్లీ ఇంకర్డ్ ఇన్ దిస్ ప్లాన్ పీరియడ్. 264 crores-కి 241 crores మాత్రమే ఖర్చు చేయడం జరిగింది, విచ్ ఈస్ 12.2% ఆఫ్ టోటల్ ప్లాన్ ఎక్స్పెండిచర్. దీని పర్సంటేజ్లో చూసుకుంటే 12.2% మాత్రమే ఖర్చు పెట్టింది. ఓకే, సో ఇది థర్డ్ 5-year ప్లాన్. నెక్స్ట్ ఫోర్త్ 5-year ప్లాన్ 1969 to 73. In the fourth 5-year plan period, the programs adopted in first 3 plans were continued. ఈ ఫోర్త్ 5-year ప్లాన్కి వచ్చేసరికి ఇంతకుముందు ఉన్న 3 5-year ప్లాన్స్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలని భావించడం జరిగింది. డ్యూరింగ్ దిస్ ప్లాన్ పీరియడ్ ఓన్లీ 250 crores హ్యావ్ బీన్ యూజ్డ్ అగైన్స్ ద టోటల్ అలొకేటెడ్ అవుట్లే 293 crores. యాక్చువల్గా ఈ బడ్జెట్లో 293 crores రిలీజ్ చేస్తే ఓన్లీ 250 crores మాత్రమే యూజ్ చేసింది, which constitute only 7.7% of the total plan expenditure on industry. సో ఓన్లీ పర్సంటేజ్లో చూస్తే ఓన్లీ 7.7% మాత్రమే ఖర్చు చేసింది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ 5-year ప్లాన్ 1974 to 78. ఇక్కడ దీన్ని మనకి ఏంటంటే కొన్ని మధ్యలో రోలింగ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక 3 years 1 year కాలానికి మాత్రమే కొన్ని ప్లాన్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని కొంత మధ్యలో గ్యాప్లు కూడా వస్తూ ఉంటాయి. లైక్ చూస్తే కనుక 78 తర్వాత 1986 5-year ప్లాన్ స్టార్ట్ అయింది కదా, మధ్యలో ఏంటంటే రోలింగ్ ప్లాన్స్ అంటే 1 year కాలానికి ప్లానింగ్లు అనేవి ఉన్నాయన్నమాట. ద ఫిఫ్త్ ప్లాన్ అవుట్లే వాస్ కెప్ట్ ఆన్ రూపీస్ 611 crores, బట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అమౌంటెడ్ 592 crores. అంటే బడ్జెట్లో అలాట్ చేసింది 611 crores అయితే కనుక 592 crores మాత్రమే ఎక్స్పెండ్ చేసింది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ప్లాన్ రిమూవ్ ద పావర్టీ. ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన. ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్టూడ్ ఎట్ 6.2% ఆఫ్ ద టోటల్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇండస్ట్రీ. సో దీనిలో ఖర్చు పెట్టిన పర్సంటేజ్ చూస్తే 6.2% మాత్రమే. నెక్స్ట్ సిక్స్త్ 5-year ప్లాన్ 1980 to 85. యాక్చువల్గా ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎంత 1945 crores against the total allocated outlay rupees 1780 crores. ఇక్కడ అలాట్ చేసింది ఎంత 1780 crores అయితే
ఖర్చు పెట్టింది 1945. అంటే అమౌంట్ ముందు రిలీజ్ చేసిన దానికన్నా ఇంకా మళ్ళీ కొత్తగా అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇట్ రిప్రజెంట్స్ 11.3% ఆఫ్ టోటల్ ప్లాన్ ఎక్స్పెండిచర్. సో పర్సంటేజ్లో చూస్తే కనుక 11.3% ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ 7th 5-year ప్లాన్. సో 1985 to 90 అనమాట. సో దిస్ ప్లాన్ ఇయర్ ఎయిమ్ వాజ్ an upgradation of technology to increase the competitiveness of small scale sector. సో ఇక్కడ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందంటే అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ, అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ అనేది ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ rupees 3,249 crores against total allocated outlay 2,753 crores. దీంట్లో ఏంటంటే కేటాయించిన అమౌంట్ ఎంత 2,753 crores అయితే కనుక దాని మీద చేసిన వ్యయం ఏంటంటే 3,249, అంటే వాస్తవ ఖర్చు కన్నా ఎక్కువ వ్యయం అనేది చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఎక్కువగా ఇండస్ట్రీస్ మీద ఖర్చు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ 8th 5-year plan. During this plan period, the focus was laid down on employment generation to attain the economic growth. అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధిని కూడా ఇంకా వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక దీంట్లో ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది మనం చూస్తే కనుక ఒకసారి ఇక్కడ చూద్దాము. The plan amount and the actual expenditure in small scale sector was rupees 6,334 crores, which constitute 7.8% of total plan expenditure on industry was spent on small scale sectors. సో ఇక్కడ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత 6,334 crores అనమాట. సో ఖర్చు చేసిన అమౌంట్ పర్సంటేజ్లో చూస్తే కనుక 7.8% అని మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ 9th 5-year ప్లాన్. ఈ ప్లాన్ వచ్చేసరికి ఎక్కువగా రివ్యూయింగ్ ద లిస్ట్ ఆఫ్ రిజర్వ్ ఐటమ్స్ ఆఫ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ టు ఎగ్జామిన్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ స్మాల్ స్కేల్ సెక్టార్. సో ఓవరాల్గా చూస్తే కనుక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తయారు చేయవలసిన కొన్ని వస్తువులను వాళ్ళకి రిజర్వ్ చేయడం అనేది ఇప్పటి నుంచి 9th 5-year ప్లాన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే కొన్ని రకాల వస్తువుల్ని చిన్న తరహా సంస్థలు మాత్రమే తయారు చేయాలి, వాటిలోకి ఆ వస్తువులు తయారు చేయడంలోకి పెద్ద సంస్థలు అనేవి ఇన్వాల్వ్ కాకూడదు అనమాట. నెక్స్ట్ అలాగే టు ఎగ్జామిన్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ స్మాల్ స్కేల్ సెక్టార్, అంటే చిన్న తరహా పరిశ్రమలకి ఇచ్చే అమౌంట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా పరిశీలించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 10th 5-year ప్లాన్. ఈ 10th 5-year ప్లాన్ 2002 నుంచి 7 వరకు కంటిన్యూ అయింది. టు ఎంకరేజ్ ద ఎస్ఎస్ఐ సెక్టార్, దిస్ ప్లాన్ envisages the industrial sector to grow at the rate of 10% to achieve the plan target of 8% growth. సో ఏంటంటే ఇక్కడ కొంత టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది పర్సంటేజ్ 10 అటైన్ చేయాలి. సో గ్రోత్ రేట్ వచ్చేసరికి 8 వరకు టార్గెట్ రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఏ స్టడీ గ్రూప్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎస్ఐ వాజ్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మెంబర్ ప్లానింగ్ కమిషన్. Some recommendations are given to SSI sector to strengthen and protect to the small scale sector. సో ఇక్కడ జీడిపి పర్సంటేజ్ కూడా పెరగడం అనేది కూడా కొంచెం టార్గెట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువగా ఈ ప్లాన్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ బట్టి ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని బలపరచాల్సిన అవసరం, అలాగే వాళ్ళని రక్షించాల్సిన అవసరం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందనమాట. నెక్స్ట్ వన్ 11th 5-year ప్లాన్. The major objectives of this plan are income generation, poverty elevation, education, health, insurance and environment. సో ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆదాయాలను బాగా పెంచడం, అలాగే పేదరిక నిర్మూలన, అలాగే విద్యని ఎంకరేజ్ చేయడం,
అలాగే ప్రజారోగ్యం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, ఇన్సూరెన్స్ అందరికీ కూడా వర్కింగ్ కండిషన్స్ని బట్టి కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎన్విరాన్మెంట్ పాడవకోకుండా కూడా చర్యలు తీసుకోవడం అనేది ఈ ప్లాన్ పీరియడ్లో ఎక్కువగా ఫోకస్ పెట్టిన మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ 12th 5-year ప్లాన్. ఈ ప్లాన్ ఆఫ్ పీరియడ్లో ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గ్రూప్ వాజ్ టు సజెస్ట్ యాక్షన్ ప్లాన్ అండ్ మైల్ టోన్స్ టు బి అచీవ్డ్ ఇన్ ద 12th ప్లాన్ పీరియడ్. సో ఈ ప్లాన్ పీరియడ్లో ఏంటంటే కొంత టార్గెట్ అనుకున్నవన్నీ కూడా ఎక్కువగా సాధించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఫార్ములేట్ స్కీమ్స్ టు ఫెసిలిటేట్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్. ఈ ప్లాన్ ఆఫ్ పీరియడ్లో ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి కొంచెం గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా సాధించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని బాగా ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ వల్ల ఎక్కువగా ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో వాటిని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అనేది చాలా ఉంది. దీని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా జరుగుతుంది, అలాగే కొంతవరకు పావర్టీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అలాగే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి బాగా తగ్గుతాయి, అంటే ప్రాంతీయ అసమానతలు, అంటే ఒక ప్రాంతం మాత్రమే డెవలప్ అయ్యి వేరే ప్రాంతాలు అండర్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇంకా ఇప్పటికీ ఉండే పరిస్థితులు అనేవి వాటి నుంచి కొంత తగ్గించడానికి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఇంకా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఈ ప్లానింగ్ పీరియడ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్లానింగ్ పీరియడ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనేది, అంటే ప్రణాళిక కాలంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఈ విధంగా చూసాము. సో ఈ టాపిక్ అన్నీ కూడా చక్కగా చూసి నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.